ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున, ఎకానమీ ఫ్యాకల్టీ, నాగార్జున స్టడీ సర్కిల్, హైదరాబాద్, విశాఖపట్నం అండ్ నల్గొండ. మరి చాలామంది అభ్యర్థులు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక విషయం గురించి ఈరోజు మీతో ఈ వీడియో ద్వారా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అందరికీ తెలిసిందే, నాగార్జున స్టడీ సర్కిల్ ద్వారా త్వరలో ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయని మేము గతంలో అనౌన్స్ చేశాం. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గత వీడియోలో మీ దృష్టికి తీసుకొచ్చాం. మరి ఆ వివరాలన్నీ కూడా మీ అందరి దృష్టికి చాలా క్లారిటీగా వివరించడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మరి నాగార్జున సార్ ఎకానమీ క్లాసెస్ అంటే గ్రూప్స్కు సంబంధించినటువంటి ఎకానమీ క్లాసెస్ ఎప్పుడు ఎలా రాబోతున్నాయి, ఈ క్లాసెస్ తీసుకోవటానికి అభ్యర్థులు ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. చాలామంది అభ్యర్థులు మేము ఆన్లైన్ క్లాసెస్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత కనీసం రోజుకు వందల సంఖ్యలో మా ఇన్స్టిట్యూట్కి ఫోన్లు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి గడిచినటువంటి నెల రోజుల వ్యవధిలో వేలాది మంది అభ్యర్థులు మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మా క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. మరి వాళ్ళందరి కోసం ఈరోజు ఆ వివరాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నిజంగా అసలు నాగార్జున సార్ ఎకానమీ క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయా ఉండవా అనేటటువంటి డౌట్ చాలామంది అభ్యర్థుల్లో ఉంది. జస్ట్ క్లారిటీగా చెప్పబోతున్నాను. నాగార్జున స్టడీ సర్కిల్ తరపున మీ నాగార్జున సార్ ఎకానమీ క్లాసెస్ అతి త్వరలో ఆన్లైన్లోకి రాబోతున్నాయి. ముందుగా ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి మెయిన్స్కి సంబంధించినటువంటి ఎకానమీ కోర్సును మీ ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము ప్రకటించాం. కానీ ఆ తర్వాత టీఎస్పీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు మమ్మల్ని కాంటాక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అందుకే మేము ఎట్ ఏ టైం అటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 రాయబోయేటటువంటి అభ్యర్థులకు మెయిన్స్లో ఏదైతే ఎకానమీ సిలబస్ ఉందో దానికి సంబంధించి, అలాగే టీఎస్పీఎస్సి త్వరలో నిర్వహించబోయేటటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి 150 మార్కుల ప్రశ్నాపత్రం ఎకానమీకి సంబంధించి ఉంది. దానికి సంబంధించినటువంటి కోర్సును కూడా, అంటే అటు ఏపీపీఎస్సి అలాగే ఇటు టీఎస్పీఎస్సి గ్రూప్ 2 రాయబోయేటటువంటి అభ్యర్థులకు, అలాగే టీఎస్పీఎస్సిలో గ్రూప్ 3 రాయబోయేటటువంటి అభ్యర్థులకు ఎకానమీ సిలబస్కు సంబంధించిన పూర్తి ఆన్లైన్ క్లాసెస్, పూర్తి సిలబస్ నేనే చెప్పేలాగా మరి అతి త్వరలో మీ ముందుకు ఆ కోర్సును లాంచ్ చేయబోతున్నాం. అసలు కోర్సు ఎలా ఉండబోతోంది, కోర్సు ఎప్పుడు లాంచ్ అవుతుంది, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఖచ్చితంగా ఈ ఆన్లైన్ కోర్స్ అనేది అత్యంత వేగంగా మీ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియో క్లాసెస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రాసెస్లో పెట్టాం. అట్ ది సేమ్ టైం టీఎస్పీఎస్సికి అలాగే ఏపీపీఎస్సికి ఎకానమీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు ఆన్సర్ చేసేలాగా ఈ పూర్తి కోర్స్ అనేది మీకు అందుబాటులోకి రాబోతుంది. అసలు కోర్సులో ఏ సిలబస్ మేము చెప్పబోతున్నాం, ఆ సిలబస్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది. మరి సాధారణంగా అభ్యర్థులకి నోటిఫికేషన్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిలబస్ను మెన్షన్ చేస్తారు. ఎకానమీకి సంబంధించి అటు ఏపీపీఎస్సి కానీ ఇటు టీఎస్పీఎస్సి కానీ ఎకానమీ సిలబస్ ఏముండబోతోంది అనేటటువంటి అంశాన్ని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మరి ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ అనేది చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక రిఫరెన్స్ పుస్తకంలో చదువుకోవటానికి అనుగుణంగా వరుస క్రమంలో అనేది ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఒక ఎకానమీ మీద అసలు అవగాహన లేనటువంటి అభ్యర్థి, ఏమాత్రము ఇప్పటి వరకు నాలెడ్జ్ లేనటువంటి అభ్యర్థి కూడా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ని ఎక్వైర్ చేసేలాగా మనం సిలబస్ని ఏం చేయాలి, రీస్ట్రక్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఒకటి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంది, అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంది. ఈ సిలబస్ని
మనం ఏం చేద్దాం, మొత్తం సిలబస్ అంతా కూడా ఒక చోటుకు చేర్చి దానిని మనం నేర్చుకోవటానికి వీలుగా ఉండేటటువంటి పద్ధతిలో యూనిట్ల వారీగా మేము రీస్ట్రక్చర్ చేయటం జరిగింది. ఆ రీస్ట్రక్చర్ చేసినటువంటి సిలబస్ను నేను మీకు ఈ పేజీ ద్వారా పరిచయం చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పేజీలో చూడండి ఒకసారి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ఈ పేజీలో అందుబాటులో ఉంచాం. మొత్తం దీన్ని యూనిట్లుగా విభజించాం. యూనిట్లుగా చూసినట్లయితే మొత్తం 12 యూనిట్లుగా దీన్ని విభజించడం జరిగింది. ఈ యూనిట్ల విభజన ఎలా? ఉదాహరణకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించినటువంటి సిలబస్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఇండియన్ ప్లానింగ్ అని ఒక చోటు ఉంటుంది. ఆ ప్లానింగ్ దగ్గరే నేషనల్ ఇన్కమ్ అని ఒక చోటు ఉంటుంది. అంటే ఏంటి అంటే ఒకే యూనిట్లో నేషనల్ ఇన్కమ్, అదే యూనిట్లో ఎకనామిక్ రిఫార్మ్స్, అదే యూనిట్లో ఇండియన్ ప్లానింగ్, ఇట్లాంటివన్నీ ఒకే యూనిట్గానే చేర్చారు. కానీ వాస్తవంగా నేర్చుకునేటటువంటి అభ్యర్థికి ఇవన్నీ ఒకే చోట దొరకవు, ఏ రిఫరెన్స్ పుస్తకంలో చూసినా. అందుకే వీటిని ఏం చేయాలి, మనం స్ప్లిట్ చేసి రీస్ట్రక్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో మేము సిలబస్ను ఇలా రీస్ట్రక్చర్ చేశాం. యూనిట్ నెంబర్ 1గా పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ నుంచాం. యూనిట్ నెంబర్ 1గా పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ నుంచాం. అందులో మీరు ఒకసారి టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో పబ్లిక్ ఫైనాన్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుంది, అలాగే వ్యాట్ అండ్ దాన్ని రీప్లేస్ చేసినటువంటి జిఎస్టీ ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, అలాగే బడ్జెట్ దానికి సంబంధించినటువంటి డెఫిసిట్స్ ఉంటాయి, అలాగే కోశ విధానం ఫిస్కల్ పాలసీ ఉంటుంది, దాని రిలేటెడ్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంటుంది, అలాగే పబ్లిక్ డెట్ ఉంటుంది, అలాగే భారత కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ వివరాలు ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఏవైతే కొత్త బడ్జెట్లు ఉన్నాయో ఆ కొత్త బడ్జెట్ల వివరాలు ఉంటాయి. ఇలా పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి యూనిట్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు వేరు చోట్ల మెన్షన్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఒక యూనిట్గా మార్చాం మేము. అలా పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ అనేదంతా ఒక యూనిట్గా. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పేజీలో క్లియర్గా వీడియో చూసేటప్పుడు ప్రతి అంశానికి సంబంధించి ఏ టాపిక్స్ కంటెంట్లో మేము బోధించబోతున్నాం అనేటటువంటి విషయాలన్నీ దీంట్లో మెన్షన్ చేశాం. ఇంకొకటి భారత విదేశీ వ్యాపారం అని, ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ లేదా సింప్లీ ఫారెన్ ట్రేడ్ అని, లేదా ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఈ పేరుతో ఒక యూనిట్ని తయారు చేశాం. అలాగే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అని, అలాగే మరొకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇది గతంలో ఓన్లీ గ్రోత్ ఇండికేటర్స్ మాత్రమే ఏపీ సిలబస్లో ఉండేది. బట్ ఇప్పుడైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి దాంట్లో ఉండే అన్ని అంశాలు అంటే 3 డైమెన్షన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే పేదరికం నిరుద్యోగం అనేది సిలబస్లో చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో చూస్తే కనపడదు. కానీ ఎప్పుడైతే ఇండియన్ ప్లానింగ్ అనే సిలబస్ ఉందో అక్కడ కంపల్సరీ మనం పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకొని ప్రణాళికల కాలంలో అమలు చేయబడినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూడాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం ప్రణాళికలు చదువుతున్నామంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చదవాలి. సో పావర్టీ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ యూనిట్లో ఉంది. అలాగే భారత పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్తో సహా ఈ అంశాలన్నీ ఒక యూనిట్లో చేర్చాం. ఇక బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాలు ఒక యూనిట్లో చేర్చాం. అలాగే మనీ అండ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఒక యూనిట్లో చేర్చాం. అలాగే అగ్రికల్చర్ని 2 భాగాలుగా విభజించాం. ఒక మేజర్ పార్ట్ వచ్చేసేమో ఇండియన్ అగ్రికల్చర్, అలాగే సబ్ పార్ట్ వచ్చేసేమో ఏపీ అగ్రికల్చర్. అలాగే పారిశ్రామిక రంగాన్ని కూడా అంతర్గతంగా 2 భాగాలు చేశాం. మొదటి భాగంలో వచ్చేసేమో ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్, రెండో భాగంలో వచ్చి ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది. అదనంగా వచ్చేసి సేవా రంగం సర్వీస్ సెక్టార్, ఏపీ సర్వీస్ సెక్టార్. ఈ సిలబస్ అంతా కూడా ఏదైతే ఈ 12 యూనిట్ల మీద మనం పట్టు సాధిస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఉన్నటువంటి ఎకానమీ సిలబస్ను పూర్తిగా మనం నేర్చుకున్న వాళ్ళమైతాం, మంచి మార్కులు మనము సాధించగలుగుతాం. ఈ సిలబస్ మీద ఏపీ అభ్యర్థులు పట్టు సాధించాల్సింది. ఈ ప్యాటర్న్లో మేము యూనిట్ వారీగా సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం వీడియోల ద్వారా. ఆ వీడియోస్ అన్నీ నాగార్జున స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. అలాగే టీఎస్పీఎస్కి సంబంధించి గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ ఎలా ఉంది ఈ పేజీలో నేను చూపించాను. సో ఇదే సిలబస్ గుర్తించండి, టీఎస్పీఎస్సి గ్రూప్ 3 ఎకానమీకి కూడా 100% సిలబస్ సేమ్. అంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎకానమీ ఏ సిలబస్ చదువుతారో అదే సిలబస్ గ్రూప్ 3కి కూడా ఉంది. సో గ్రూప్ 2లో 150 మార్క్స్కి ఉంది టీఎస్పీఎస్సి, అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 3లో కూడా 150 మార్క్స్కి ఉంది ఎకానమీ. పూర్తిగా ఎకానమీ సిలబస్ నేను ఈ పేజీలో చూపించాను. అబ్జర్వ్ చేయండి, పబ్లిక్ ఫైనాన్స్ ఒక యూనిట్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది, నేషనల్ ఇన్కమ్ ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, భారత పంచవర్ష ప్రణాళికలు విత్ నీతి ఆయోగ్ ఉంది, అలాగే బ్యాంకింగ్ కూడా ఉంది. బ్యాంకింగ్ అనేది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రకటించిన సిలబస్లో సో ఫినాన్షియల్ అంటే మీన్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి పేరుతో, ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఉంది. అక్కడ తప్పనిసరి మనం బ్యాంకింగ్ అనేది చూడాల్సి ఉంది. అలాగే పాపులేషన్ జనాభా ఉంది. అలాగే మరొకటి వచ్చేసి వ్యవసాయ రంగం పార్ట్ 1లో ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి చెప్పాం. వ్యవసాయ రంగం పార్ట్ 2లో తెలంగాణ అగ్రికల్చర్కి సంబంధించి చెప్పాం. ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చేసి మొదటి పార్ట్లో వచ్చేసేమో ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్, రెండో పార్ట్లో తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి. అలాగే సర్వీస్ సెక్టారు, మరొకటి వచ్చేసి భూసేకరణ విధానం అంటే ల్యాండ్ అక్విజిషన్ పాలసీ అని, ఇంకొకటి పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక యూనిట్. ఆ తర్వాతవి ఈ 3 యూనిట్లు అబ్జర్వ్ చేయండి. 15th and 16th and 17th ఈ యూనిట్లు చూసినట్లయితే ఈ యూనిట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేది తెలంగాణకు మాత్రమే వర్తించే సంక్షేమ కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఈ 2 యూనిట్లు మాత్రం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని, ఇది తెలంగాణ మూమెంట్లో చదివేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇందులో ఒక పార్ట్గా ఉంది. ప్రైమరీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. అలాగే సామాజిక అభివృద్ధి, ఇక్కడ వచ్చేసి కుల మత లింగ వ్యత్యాసాలు అనేవి సోషల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రైమరీ స్థాయిలో పెట్టారు. అందువల్ల ఇక్కడ 2 యూనిట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి వచ్చేసి 16th యూనిట్ అండ్ 17th యూనిట్. 16th యూనిట్ ఏమో తెలంగాణ మూమెంట్లో చదువుకోవాలి అభ్యర్థి, 17th యూనిట్ ఏమో సోషల్ స్ట్రక్చర్లో చదువుకోవాలి. కాబట్టి ఈ 16th 17th యూనిట్స్ స్కిప్ చేయబడి మిగిలినటువంటి సిలబస్ అంతా తెలంగాణ ఎకానమీ కింద, అలాగే ఇండియన్ ఎకానమీ కింద డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటటువంటి పేరుతో ఈ 3 భాగాలకు సంబంధించిన సిలబస్ను మేము రీస్ట్రక్చర్ చేసి చూపించాం. సో ఈ రీస్ట్రక్చర్ సిలబస్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీ సిలబస్ అలాగే తెలంగాణ సిలబస్ ఈ రెండింటిని నేను ఈ కంపారిటివ్ షీట్లో చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, టీఎస్పీఎస్సీలో పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ ఉంది, అలాగే ఏపీపీఎస్సీలో పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ ఉంది. డిఫరెన్స్ అంతా స్టేట్ బడ్జెట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ బడ్జెట్, అలాగే ఇక్కడ ఏపీ బడ్జెట్, అదే డిఫరెన్స్. అలాగే భారత విదేశీ వ్యాపారం ఇటు తెలంగాణ సిలబస్లో ఉంది, అటు ఏపీ సిలబస్లో ఉంది. అలాగే జాతీయ ఆదాయం ఇటు తెలంగాణ సిలబస్లో ఉంది, ఏపీ సిలబస్లో ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే తెలంగాణ జిఎస్డిపి అనేది ఇక్కడ నేర్చుకోవాలి, ఏపీ జిఎస్డిపి అంచనాలు అక్కడ నేర్చుకోవాలి. అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తెలంగాణ సిలబస్లో ఉంది, అలాగే ఏపీ సిలబస్లో ఉంది. అలాగే పేదరికం నిరుద్యోగం తెలంగాణ సిలబస్లో ఉంది, ఏపీ సిలబస్లో ఉంది. మరొకటి వచ్చేసి భారత పంచవర్ష ప్రణాళికలు తెలంగాణ సిలబస్లో ఉంది, ఏపీ సిలబస్లో ఉంది. అలా మరొకటి బ్యాంకింగ్ వచ్చేసి తెలంగాణ సిలబస్లో ఉంది, ఏపీ సిలబస్లో ఉంది. అలాగే ఈ జనాభా అనేది తెలంగాణ సిలబస్లో ఉంది, కానీ ఏపీ సిలబస్లో జనాభా లేదు. అది గతంలో ఉండేది, ఇప్పుడు మార్చి దాన్ని ఏం చేశారు, ప్రిలిమినరీలో పెట్టారు జాగ్రఫీలో భాగంగా. దాని ప్లేస్లో ఏపీలో ద్రవ్యోల్బణం అంటే మనీ అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో తెలంగాణలో జనాభా చదువుకోవాలి, ఏపీ వాళ్ళు వచ్చేసి మనీ అండ్ ఇన్ఫ్లేషన్ చదువుకోవాలి. మనీ అండ్ ఇన్ఫ్లేషన్ తెలంగాణ వాళ్ళ గ్రూప్ 2 సిలబస్లో లేదు, ఏపీ సిలబస్లో ఉంది. ఇక అగ్రికల్చర్ పార్ట్ 1 ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు అటు తెలంగాణ మరియు ఏపీకి కామన్గా ఉంటాయి. సో పార్ట్ 2లో ఉన్న అగ్రికల్చర్ పార్ట్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ అగ్రికల్చర్, ఏపీ వాళ్ళు ఏపీ అగ్రికల్చర్. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఫస్ట్ పార్ట్ అంతా కూడా కామన్గా ఉంటుంది. ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అటు తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి బోత్ ఆర్ సేమ్ ఉంటుంది. అదే ఏపీ వాళ్ళకు ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేటటువంటిది వేరువేరుగా నేర్చుకోవాలి. సర్వీస్ సెక్టార్ ఇద్దరికి సేమ్, దట్ మీన్స్ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాన్సెప్ట్ మాత్రం సేమ్. అంటే సర్వీస్ సెక్టార్లో ఏ అంశాలు ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేవారంగం యొక్క కూర్పు, రవాణా, సమాచారం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అవునా, అలాగే మరొకటి ఐటీ రంగం, పర్యాటక రంగం, ఇట్లాంటివన్నీ సర్వీస్ సెక్టార్లో ఉంటాయి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ సర్వీస్ సెక్టార్, ఏపీ వాళ్ళు వచ్చేసి ఏపీ సర్వీస్ సెక్టార్ నేర్చుకోవాలి. అదనంగా తెలంగాణ వాళ్ళకి ఈ భూసేకరణ విధానం కానీ, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే పర్యావరణం సుస్థిరాభివృద్ధి కానీ, ఇది ఫస్ట్ పేపర్లో ఉండేటటువంటి కామన్ సిలబస్. ఈ సోషల్ స్ట్రక్చర్ అండ్ మూమెంట్లో ఉండేటటువంటి ఈ సిలబస్లు ఏవైతున్నాయో ఇవి అంటే రిపీటెడ్ సిలబస్ ఇక్కడ తెలంగాణలో ఎక్స్ట్రా ఉంది, ఏపీలో అదంతా లేదు. సో కాకపోతే ఏ కంటెంట్ తీసుకున్నా కానీ, ఏ యూనిట్ తీసుకున్నా కానీ, సో ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు, ఏపీ సర్వీస్ సెక్టార్ కావచ్చు, ఏపీ అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఏపీ వాళ్ళకు కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు ఆ కంటెంట్స్లో కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గానైతే ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓవరాల్గా 240 గంటల వీడియోస్ మేము చేయబోతున్నాం. 240 గంటలతోటి వీడియోస్ రాబోతున్నాయి. అంటే సుమారుగా మీరు ఆలోచించండి, 200 నుంచి 300 వరకు వీడియోస్ ఈ ప్రోగ్రామ్ కింద మేము అప్లోడ్ చేయబోతున్నాం. మరి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో
ఏ అంశాలు మేము చర్చించబోతున్నాం, వాటిని ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, ఈ కోర్స్ ఎప్పుడు లాంచ్ అవబోతుంది, ఫీజు ఏమన్నా ఉంటుందా, మరి ఆ ఫీజుకి ఏమన్నా డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు ఫీజు ఎంత ఉండబోతోంది, అభ్యర్థి ఎలా ఈ కోర్సులోకి అడ్మిషన్ తీసుకోవాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలోనే మీకు చెప్పబోతున్నాను ఒక్క నిమిషంలో. మరి ఈ ఆన్లైన్ కోర్సులో ముందుగా ఏపీపీఎస్సి ఎకానమీ, అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించి ఎకానమీ, గ్రూప్ 2 కోర్సుకు సంబంధించినటువంటి వీడియోసు మొట్టమొదటి కోర్సుగా మొట్టమొదటి బ్యాచ్కి మేము అప్లోడ్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ అనేటటువంటి వాటిలో ఎలా అప్లోడ్ అవుతున్నాయి, టోటల్ సిలబస్కు సంబంధించినటువంటి వీడియోస్ ఎట్ ఏ టైం అప్లోడ్ చేస్తారా లేదా దశల వారీగా అప్లోడ్ చేస్తారా, ఈ విషయం ముందుగా మనం గుర్తించాలి. ఇందులో ఏం చేయబోతున్నామంటే, సాధారణంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటటువంటి అభ్యర్థితో కంపేర్ చేసినప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటటువంటి అభ్యర్థి కొంచెం వెనుకబడి ఉంటున్నట్లుగా మనకున్నటువంటి అనుభవం ప్రకారం తెలుస్తుంది. మరి అలాంటి సమయంలో ఆన్లైన్ అభ్యర్థిని కూడా ఆఫ్లైన్ అభ్యర్థికి పోటీ పడేలాగా చేయాలి అంటే ఆన్లైన్ కోర్సు కూడా ఆఫ్లైన్ కోర్స్ ఎలా జరుగుతుందో ఆ పద్ధతిలోకి తీసుకురావాల్సి ఉంది. అందుకే మా నాగార్జున స్టడీ సర్కిల్ యాప్లో మా క్లాస్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక టాపిక్ని మేము ఒక డెమో వీడియోలాగా ఫ్రీ వీడియోగా మీకు అందుబాటులో ఉంచాం. ఆ వీడియో మీరు చూడండి ఒకసారి. ఆ వీడియోలో చాలా క్లియర్గా మేము మెన్షన్ చేసాం, ఆఫ్లైన్ క్లాస్ ఎలా ఉంటుందో ఆన్లైన్ క్లాస్ కూడా 100% అదే పద్ధతిలో ఉంటుంది. మరి కోర్సు ఆఫ్లైన్ కోర్సు తీసుకున్నారనుకోండి, మా దగ్గర కోర్సు డ్యూరేషన్ వచ్చేసి సుమారుగా 4 నుంచి 5 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. యావరేజ్గా రోజుకు 3 గంటల క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ కోర్సు తీసుకున్నట్టయితే. అదే ఆన్లైన్ కోర్సు తీసుకున్నట్లయితే మరి అలాంటప్పుడు కోర్సు డ్యూరేషన్ ఎంత ఉండబోతోంది, సేమ్ యాజ్ ఆఫ్లైన్ ఎంత డ్యూరేషన్ ఉంటుందో ఆన్లైన్ కూడా అంతే డ్యూరేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ కోర్సు కనీసం 4 నెలలు, అదే ఆన్లైన్ కోర్సు కూడా మా దగ్గర 4 నెలల పాటు ఉండబోతోంది. సో ఈ 4 నెలల పాటు అంటే దీని అర్థం ఏంటి, కోర్సు స్టార్టింగ్ నుంచి కోర్సు ఎండింగ్ వరకు పట్టేటటువంటి వ్యవధి 4 నెలలు. ఇందులోనే అర్థమవుతుంది మీకు, మేము ఒకేసారి వీడియోస్ అన్ని డంప్ చెయ్యము. ఎందుకంటే ఒకేసారి నేను ఒక 200 నుంచి 300 వీడియోలు డంప్ చేస్తే ఆ డంపింగ్ చూడగానే డల్ అయిపోతారు అభ్యర్థులంతా. చాలామంది అంత భారీ ఎత్తున వీడియోలు ఒకేసారి డౌన్లోడ్ చేయటం వల్ల వాళ్ళు వాటిని చూడటం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేరు. చాలా రకాల ఆన్లైన్ కోర్సులు విఫలం అవ్వటానికి ఇది ప్రధాన కారణమని నేను గుర్తించాను. అందుకే ఆఫ్లైన్లో ఎలా అయితే ఒక వారం నుంచి 10 రోజుల్లో ఒక యూనిట్ వస్తుందో ఆన్లైన్లో కూడా ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక యూనిట్ వస్తుంది. అంటే ఆ యూనిట్ మరి రోజు 2 నుంచి 3 గంటల క్లాసు ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా రోజు 2 నుంచి 3 గంటల పాటు ఉంటుందా, ఈ విషయంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ యూనిట్ పబ్లిక్ ఫైనాన్స్ అని ఇంతకుముందు సిలబస్లో చూసాం. పబ్లిక్ ఫైనాన్స్తో మేము ఈ కోర్సు మొదలు పెట్టబోతున్నాం. ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వచ్చింది, అతి త్వరలో స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్స్ కూడా రాబోతున్నాయి. మరి అందువల్ల ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి టాపిక్ చాలా చాలా హార్డ్ అని, ఎకానమీలో చాలా టఫెస్ట్ ఏరియా అని చాలామంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి వారికి దానిని ఎక్కువ కాలం రివిజన్ చేయడానికి వీలుగా దాన్ని మొదటి యూనిట్ కింద మేము ఎంచుకొని ఆ యూనిట్తో ఈ కోర్సు లాంచ్ చేయబోతున్నాం. పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి సుమారుగా 20 నుంచి 25 క్లాసులు, అంటే 20 నుంచి 25 వీడియోలు, ఒక్కొక్క దాని నిడివి కనీసం 30 మినిట్స్ నుంచి గరిష్టంగా 1 అవర్ వరకు ఉండేటటువంటి వీడియోస్గా వాటిని టాపిక్స్ కింద మార్చేసి మేము ఎట్ ఏ టైం పబ్లిక్ ఫైనాన్స్ యూనిట్ను అప్లోడ్ చేస్తాం. ఒక వారం నుంచి 10 రోజుల తర్వాత సెకండ్ యూనిట్ను అప్లోడ్ చేస్తాం. అలాగే మళ్ళొక వారం నుంచి 10 రోజుల తర్వాత థర్డ్ యూనిట్ను అప్లోడ్ చేస్తాం. మళ్ళొక వారం నుంచి 10 రోజుల తర్వాత ఫోర్త్ యూనిట్ను అప్లోడ్ చేస్తాం. ఇలా వరుస క్రమంలో ఒక యూనిట్ తర్వాత మరొక యూనిట్ అప్లోడ్ చేయబడుతుంది. అవునా, సీరియస్ యాస్పిరెంట్కి ఒక అప్లోడ్ చేసిన వీడియోస్ ఆయన సుమారుగా 20 నుంచి 25 వీడియోస్ ఉంటాయి కాబట్టి ఒక యూనిట్ నుంచి ఆ 20-25 వీడియోస్ చూడటానికి రోజుకొక 2 గంటల టైము లేదా గంటన్నర టైము స్పెండ్ చేశాడనుకోండి, అప్పుడు ఆయన ఎకానమీ ప్రిపరేషన్ అలా సాఫీగా జరిగిపోతుంది. ఒక యూనిట్ తర్వాత మరొక యూనిట్, ఆ యూనిట్ తర్వాత మరొక యూనిట్, ఆ యూనిట్ తర్వాత మరొక యూనిట్, ఆ వరుస క్రమం ఎలా ఉండబోతోందని ఈ వీడియోలోనే ఇంతకుముందు నేను సిలబస్ కాపీలో మెన్షన్ చేశాను. సో ముందుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ చెప్తాము. కొంచెం హార్డ్ ఉంటుంది,
టర్మినాలజీ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, థియరీస్ ఉంటాయి, అలాగే డాటా ఉంటుంది, అలాగే డాటా ఎనాలిసిస్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ చెప్పబోతున్నాం. ఆఫ్టర్ దట్ ఆ యూనిట్స్ అయిపోయిన తర్వాత ఏపీ వాళ్ళకు ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్, అలాగే తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ఆ రెండవ దశలో వస్తుంది. ముందుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ వస్తుంది. ఒకరోజు ఒక యూనిట్ను అప్లోడ్ చేస్తాం, మళ్ళీ వీక్ నుంచి 10 days లోపల మళ్ళొక యూనిట్ను అప్లోడ్ చేస్తాం, మళ్ళీ వీక్ నుంచి 10 days లోపల మరొక యూనిట్ను అప్లోడ్ చేస్తాం. అభ్యర్థి చదువుకోవటానికి ఒకే సబ్జెక్ట్ను వరుసగా చదవకుండా ప్రతిరోజు కొంత టైం ఎకానమీ, ఆ తర్వాత మిగతా పేపర్లు కూడా చదువుకోవటానికి వీలుగా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో అలా తెలంగాణ వాళ్ళకి ఒక కోర్సు, అలాగే ఏపీ వాళ్ళకి ఒక కోర్సు. బట్ కోర్స్ ఏదైనా ముందుగా మాత్రం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ను, ఆ కంటెంట్స్ను వీడియో రూపంలో ఫస్ట్ అందుబాటులోకి తీసుకొస్తాం. సో ఇక్కడ గుర్తించాల్సింది, ఆఫ్లైన్ క్లాస్కి ఆన్లైన్ క్లాస్కి ఏ వ్యత్యాసము లేదు, ఒకే చిన్న వ్యత్యాసం ఉంది. ఆ చిన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఆఫ్లైన్ క్లాస్లో మా ఇన్స్టిట్యూట్లో అనుసరిస్తున్నటువంటి పద్ధతి డిక్టేటెడ్ నోట్స్ అంటే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వెంటనే నోట్స్ డిక్టేట్ చేస్తాము. అంటే దాని అర్థం, సార్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అభ్యర్థి తనకు నచ్చినట్టుగా రఫ్ నోట్స్ రాసుకోవటమో, రన్నింగ్ నోట్స్ రాసుకోవటమో కాదు, సారే స్వయంగా ఏం చేస్తారు, నోట్స్ డిక్టేట్ చేస్తారు, అభ్యర్థులు రాసుకోవాలి. ఈ డిక్టేటెడ్ నోట్స్ అనేది ఆన్లైన్ క్లాస్లో లేదు, ఆఫ్లైన్ క్లాస్లో ఉంది. మరి ఆన్లైన్ క్లాస్ అభ్యర్థికి నోట్స్ ఎలా అంటే, ఆన్లైన్ క్లాస్ అభ్యర్థి దగ్గర వీడియో ఉంది. ఆ వీడియో చూస్తున్నంతసేపు అందులో సార్ చెప్పే అంశాలను చక్కగా ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్స్ రాసుకోవచ్చు. సో నోట్స్ రాసుకునేంత స్లోగా తనకు వీలైనటువంటి టైంలో ఆ వీడియో చూడొచ్చు. ఆ సౌలభ్యం అభ్యర్థికి మనకు ఆఫ్లైన్లో ఉండదు. కాబట్టి ఆఫ్లైన్లో ఏం చేస్తున్నాం, మేము డిక్టేటెడ్ నోట్స్ ఇస్తున్నాము, ఆన్లైన్లోనేమో వీడియో చూసి రాసుకోవచ్చు. మరి కొంతమంది అభ్యర్థులకు ఏముంటుంది అంటే, మేము రాసుకోకుండా మాకేదైనా ఆ క్లాసు నోట్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఏమైనా ఉందా? దీనికి మరి త్వరలో ఆ ఏర్పాటు కూడా మేము చేయబోతున్నాం. ఏదైతే క్లాస్ నోట్స్ ఉంటుందో అదే నాగార్జునాస్ ఎకానమీ అనే పేరుతో ఒక బుక్ రూపంలోకి తీసుకురాబోతున్నాం. అంటే మీ కోర్స్ ఎండ్ అయ్యే లోపల ఆ పుస్తకం పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. నాగార్జునాస్ ఎకానమీ అనే పేరుతో ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ వాళ్ళకి ఏపీ ఎకానమీ, అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎకానమీ బుక్స్ రూపంలో రాబోతోంది. బుక్ అంటే టెక్స్ట్ బుక్ కాదు, లేదేదో తెలుగు అకాడమీ పుస్తకం లాగా కాదు, ఏదో ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకం లాగా కాదు. క్లాస్ నోట్సే మీకు హ్యాండ్ బుక్ రూపంలో అందుబాటులోకి రాబోతుంది. క్లాస్లో ఏదైతే ఆఫ్లైన్ క్లాస్లో మేము నోట్స్ డిక్టేట్ చేస్తామో దాన్నే ప్రింట్గా మార్చి మీ అందరికీ మార్కెట్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అది కూడా సరసమైన ధరలో, అంటే చాలా తక్కువ ధరకు ఆ మార్కెట్లో ఆ పుస్తకం అందుబాటులో ఉంటుంది. అయితే ఆ పుస్తకం ఎలా ఉంటుంది, మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చదువుకునేలాగా ఉండదు. చాలా క్లారిటీగా చెప్తున్నాను, నా నోట్సు నా క్లాసు విన్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేలాగా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఆన్లైన్ వీడియో క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్ళకి సొంతంగా వాళ్ళు వీడియో చూస్తున్నప్పుడు నోట్స్ రాసుకోవచ్చు, ఆ సౌలభ్యం ఉంది. ఒకవేళ నోట్స్ రాసుకోలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కోర్స్ ఎండింగ్ లోపల, అంటే ఒక 3 months వ్యవధి లోపల మేము ఒక పుస్తక రూపంలో దాన్ని తీసుకురాబోతున్నాం. దాన్ని మార్కెట్లో అన్ని స్టోర్స్లో కూడా అందుబాటులో ఉంచుతాం, మా ఇన్స్టిట్యూట్లో కూడా అందుబాటులో ఉంచుతాం. వాటిని మీరు తక్కువ ధర, నామినల్ ప్రైస్లోనే అది అందుబాటులో ఉంటుంది. సో దాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వటానికి, రివిజన్ చేసుకోవటానికి అభ్యర్థికి ఉపయోగకరంగా ఉండబోతోంది. సో అంటే డిక్టేటెడ్ నోట్స్ ఏమో ఆఫ్లైన్, డిక్టేటెడ్ నోట్స్ బదులుగా క్లాస్ నోట్స్నే ఒక పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకురావటం అనేది ఆన్లైన్ అభ్యర్థుల కోసం. మరి ఈ కోర్సులో ఎప్పుడు మేము జాయిన్ అవ్వాలి? ఎస్, ఈ కోర్సు మీకు అందుబాటులోకి రాబోతోంది. ఎప్పుడు అంటే గుర్తించండి, ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 19వ తారీఖు 19th February 2024 రోజు మేము ఈ గ్రూప్ 2 ఎకానమీ ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకురాబోతున్నాం, లాంచ్ చేయబోతున్నాం. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ ఆన్లైన్ ఎకానమీ కోర్సు అటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి, అలాగే ఇటు టీఎస్పీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వాళ్ళకి ఎప్పుడు లాంచ్ అవబోతోంది? 19th February 2024. గుర్తుపెట్టుకోండి, 19th February 2024 లాంచింగ్ డే ఈ కోర్సు. ఈరోజు మరి సరిగ్గా 2 వారాల్లోపు ఈ కోర్సు మీకు అందుబాటులోకి రాబోతుంది.
మరి ఈ కోర్సును పొందాలంటే మీరేం చేయాల్సి ఉంది అంటే నాగార్జున స్టడీ సర్కిల్ అనే పేరుతో వచ్చేసి ఎన్ఎస్సి అనే పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో మా యాప్ ఉంది. ఇప్పటికే వేలాది మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళ యాప్ను ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అలాగే మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ నాగార్జున స్టడీ సర్కిల్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంట్లో అప్డేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూనే ఉంటాయి. ఈ కోర్సు రాబోతోంది నాగార్జునాస్ గ్రూప్ 2 ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ 19th February 2024. ఆ రోజు ఒక యూనిట్ని అప్లోడ్ చేస్తాం, సుమారుగా 25 వీడియోస్. ఆఫ్టర్ 10 days మళ్ళొక యూనిట్ని అప్లోడ్ చేస్తాం. ఆఫ్టర్ 10 days మళ్ళొక యూనిట్ని అప్లోడ్ చేస్తాం. మీరు ఒక యూనిట్ చదివేలోగా ఇంకొక యూనిట్, ఒక యూనిట్ చదివేలోగా ఇంకొక యూనిట్, ఒక యూనిట్ నేర్చుకునేలోగా ఇంకొక యూనిట్, క్రమ పద్ధతిలో ఈ కోర్సు రాబోతుంది. సేమ్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులు, చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండి లీవ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థులు, వాళ్ళను ఉద్దేశించి ఈ కోర్సు చేయబోతున్నాం. అట్ ది సేమ్ టైం మా వద్ద గతంలో ఆఫ్లైన్ కోర్సు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్కి రాలేక ఒకసారి రివిజన్ అయితే ఆన్లైన్లో ఇంటి వద్దే ఉండి చూసుకోవచ్చు కదా అనుకునే అభ్యర్థులు కూడా దీని ఒక సప్లిమెంట్ కోర్సు కింద ఉపయోగించుకోవచ్చు. సో గ్రూప్ 2 ఎకానమీ కోర్సు రాబోతుంది ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం. 19th February 2024 ఇస్ ద లాంచింగ్ డే. మర్చిపోకండి, ఈ నెల అంటే ఫిబ్రవరి 2024 19వ తారీఖున గ్రూప్ 2 ఎకానమీ కోర్సు నాగార్జున స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసు లాంచ్ అవ్వబోతోంది. మరి దీనికోసం ప్లేస్టోర్లో నాగార్జున స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ క్లియర్గా మీ కోర్సు డీటెయిల్స్ కనబడుతుంది స్టోర్లో. మరి దాంట్లోనే వివరాలన్నీ కూడా ఉండబోతున్నాయి. దాన్ని క్లిక్ చేస్తే ఏం చేయాలనేటటువంటి ప్రాసెస్ అంతా మీకు దాంట్లో కనిపిస్తుంది. మరి అందరికీ ఎంతూజియాస్టిక్ ఉన్నటువంటి మరొక అంశం ఏంటి? ఆ అంశమే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతోంది. మేము గత వీడియోలోనే చెప్పాం, ఆన్లైన్ క్లాసెస్కి ఆఫ్లైన్ క్లాసెస్కి మా దగ్గర వ్యత్యాసం లేదు. అందువల్ల రెండు కోర్సుల యొక్క ఫీజు ఇంచుమించు సమానం. రెండు కోర్సుల ఫీజు ఇంచుమించు సమానం. ఆ ఇంచుమించు అనే దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది. అదేంటి అంటే ఆఫ్లైన్ క్లాస్లో మేము డిక్టేటెడ్ నోట్స్ ఇస్తున్నాం. ఆన్లైన్ క్లాస్ అభ్యర్థి సొంతంగా బుక్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా దగ్గర ఆన్లైన్ కోర్సు ఫీజు వచ్చేసి ఆఫ్లైన్ కోర్సుతో కంపేర్ చేస్తే స్వల్పంగా తక్కువగా ఉంటుంది. ఆఫ్లైన్ కోర్సు ఫీజు వచ్చేసి ఈ గ్రూప్ 2 ఎకానమీ కోర్సు కోసం మరి 12,000 రూపాయలు, 12,000 ఫీజు ఉంటే, అదే ఆన్లైన్ కోర్సుకు సంబంధించినటువంటి ఫీజు వచ్చేసి ఈ కోర్సు 9,000 ఫీ స్ట్రక్చర్లో స్టార్ట్ అవబోతోంది. 9,000 రూపీస్ ఫీ పే చేసి దానికి అదనంగా హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవన్నీ మీకు తెలిసిందే. వాటిని పే చేసి ఇమీడియట్గా మీరు కోర్సును కొనుక్కోవచ్చు. వెంటనే వీడియోస్ అన్నీ ఏవైతే దట్ మీన్స్ ఫస్ట్ యూనిట్ వీడియోస్ ఉన్నాయో అవి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇది గుర్తించండి. మరి ఫీ కన్సెషన్స్ ఏమైనా లేవా? కొంతమంది పేద అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు ఫీజు కట్టలేని వారు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా అంటే ఒకే ఒక్కసారి మేము ఆఫర్ ఇవ్వబోతున్నాం. ఆ ఒకే ఒక్కసారి ఆఫర్ అనేది 19th February 2024న ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ 9,000 ప్లేస్లో మేము డిస్కౌంట్ ఫీజు తోటి ఇవ్వబోతున్నాము. ఆ డిస్కౌంట్ ఎంత ఉంటుంది అనేది సరిగ్గా మీరు 19th February రోజు ఆ కోర్సు మీద క్లిక్ చేస్తే మీ డిస్కౌంట్ ఎంతో మీకు తెలుస్తుంది. సో ఆ డిస్కౌంట్ను ఫీజు కన్సెషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్టార్టింగ్ డే అంటే లాంచింగ్ డే రోజే మీరు దాని కోర్సును పర్చేజ్ చేయండి. అప్పుడు మీకు తక్కువ ఫీజుకి అది అందుబాటులోకి రాబోతుంది. మా వాళ్ళు ఆల్రెడీ చాలామంది చెప్పారు, మీరు ఫీజు డిస్కౌంట్ ఉంటుందా అని అడిగిన వాళ్ళకి లాంచింగ్ డే రోజు ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఆ రోజు ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకు తక్కువ ధరకే ఈ కోర్స్ అనేది అందుబాటులోకి రాబోతుంది. మరి ఒకసారి ఈ కోర్సును పర్చేజ్ చేసిన తర్వాత ఎలా ఉండబోతోంది? ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫస్ట్ ఒక యూనిట్తో మొదలవుతుంది. ఒకవేళ 19th రోజు కొన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ కింద మేము ట్రీట్ చేస్తాం. వాళ్ళకి ఈ ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కొంతమంది ఎవరైనా ఒక 15-20 రోజుల తర్వాత ఆ కోర్సులోకి పర్చేజ్ చేశారనుకోండి, అప్పుడు ఈ డిస్కౌంట్ అనేది వర్తించదు. 9,000 ఫీజుతోనే కొనుగోలు చేయాల్సి ఉంది. ఎట్ ది సేమ్ టైం లేటుగా వచ్చినటువంటి వారికి మళ్ళీ ఫస్ట్ యూనిట్ తోటే స్టార్ట్ అవుతుంది.
అంటే మొదట జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఆ వరకే 3 యూనిట్లు కంప్లీట్ అయితే వీడియో అప్లోడ్స్, బట్ అదే లేట్గా జాయిన్ అయిన వాళ్ళకు ఫస్ట్ యూనిట్తో స్టార్ట్ అవుతుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇక్కడ గుర్తించాల్సింది అభ్యర్థులు ఎవరైతే ముందుగా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి ముందుగా వీడియోస్ అప్లోడ్ అవుతాయి, ఎవరైతే లేటుగా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకు లేటుగా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎవరెప్పుడు జాయిన్ అయినా ఒక యూనిట్ తోటే కోర్సు మొదలవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ముందుగా 19th రోజే జాయిన్ అయిన అభ్యర్థులకి డ్యూరేషన్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ త్వరలో ఉండబోయినాయి కాబట్టి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎగ్జామ్స్ షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే తెలంగాణలో గ్రూప్ 2 అరౌండ్ ఆగస్ట్ ఎండింగ్కి ఉండవచ్చు, ఇంచుమించు ఆ వరకల్లా ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఏపీ వాళ్ళకు కూడా అదే సమయంలో గ్రూప్ 2 మెయిన్స్ ఉండవచ్చు. మరి దానికి అనుగుణంగా మేము ఏం చేసాం, ఈ కోర్సు డ్యూరేషన్ 4 months పెట్టాం. కోర్సు డ్యూరేషన్ 4 months అంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయటానికి పట్టే వ్యవధి దశల వారీగా 4 months. మరి 4th month రోజు లాస్ట్కు వీడియో యూనిట్ అప్లోడ్ చేయగానే కోర్సు వ్యాలిడిటీ అయిపోతుందా? నో. వ్యాలిడిటీ అనేది నీ డేట్ ఆఫ్ అడ్మిషన్ నుంచి మొదలుకొని 6 months వరకు ఉంటుంది. నీ డేట్ ఆఫ్ అడ్మిషన్ మొదలుకొని 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మనం చివరి యూనిట్ను కూడా రివిజన్ చేసుకోవటానికి 2 months అండ్ ఎబో టైం అందుబాటులో ఉంటుంది. కాకపోతే మీరు ఎంత ఎర్లీగా కోర్సు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి మీకు టైం అందుబాటులో ఉంటుంది. సో మా కోర్సు డ్యూరేషను 4 months, కోర్సు వ్యాలిడిటీ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 6 months. కానీ ఎగ్జామినేషన్కి మీకు అంత టైము అలా ఎక్స్టెండ్ అవుతూ ఉండదు కదా. మీరు నెమ్మదిగా కోర్సు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎక్కువ వీడియోల మీద ఒత్తిడి మీకు ఎక్కువైతుంది, అంటే వెంటనే చూడాల్సి వస్తుంది. దట్టు మేము పెట్టే పద్ధతి కూడా ఏమవుతుంది, ముందుగా జాయిన్ అయిన వారికి అంటే ఫస్ట్ బ్యాచ్ వారికి ముందుగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం, సెకండ్ బ్యాచ్ మళ్ళీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. నా సలహా ఏంటి అంటే విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులంతా 19th February రోజే కోర్స్ తీసుకోండి. దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్, ఎర్లీగా వీడియోస్ అప్లోడ్ అవుతాయి కాబట్టి మన ప్రిపరేషన్ ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. అందువల్ల ఎగ్జామ్ కంటే ముందు 1కి 2 సార్లు మనం రివిజన్ చేసుకోవటానికి వీలవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి లాంచింగ్ డే రోజు మా ఆఫర్ కూడా ఫీ ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఆ ఆఫర్ను మీరు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తుంది. ఎంత తక్కువ ఫీజు ఉండబోతోంది అనేది 19th రోజు మీరు మా కోర్సు మీద క్లిక్ చేయగానే క్లియర్గా వివరాలు ఉంటాయి. 9,000 ఫీ స్ట్రక్చర్ నుంచి కొంత డిస్కౌంట్ చేసి ఇవ్వబోతున్నాం. లాంచింగ్ డే ఆఫర్ అది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు పర్చేజ్ చేసే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తించదు. 9,000 ఫీజే. గుర్తించండి, మా దగ్గర ఆఫ్లైన్ కోర్సు 12,000 ఉంది, ఆన్లైన్ కోర్సు మాత్రం 9,000 ఉంది. లాంచింగ్ డే రోజు మాత్రం అది 9,000 కన్నా డిస్కౌంట్ ఫీజులో రాబోతోంది. మరి కోర్సు డ్యూరేషన్ 4 months, కోర్సు వ్యాలిడిటీ 6 months. 6 months అవ్వగానే ఆటోమేటిక్గా కోర్సు డిజపియర్ అవుతుంది. మరి ఒకవేళ అభ్యర్థులకి ఇంకా ఈ ఆన్లైన్ కోర్సు మీద ఎలాంటి డౌట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది అభ్యర్థులు ఒక్కరు కోర్సులో జాయిన్ అయ్యి వాళ్ళు అదే ఓటీపీని పక్క వాళ్ళకు షేర్ చేస్తూ వాళ్ళకు కూడా వినే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక రకంగా ఈ వీడియోస్ యొక్క పైరసీకి దారితీస్తుంది. మేము దాన్ని రిస్ట్రిక్ట్ చేయబోతున్నాం. ఎందుకు అంటే ఎవరైతే కోర్సు పర్చేజ్ చేశారో, ఏ డివైజ్లో అయితే పర్చేజ్ చేస్తున్నారో, అంటే ఏ మొబైల్ ఫోన్లో పర్చేజ్ చేస్తున్నారో, ఏ మొబైల్ నెంబర్తో పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు డివైస్ చేంజ్ చేసినా కానీ లేదా మొబైల్ నెంబర్ చేంజ్ చేసినా కానీ అంటే వేరే వాళ్ళకు కోర్స్ ఇస్తున్నట్టుగా భావించి ఆ కోర్స్ ఏమవుతుంది, ఇన్వాలిడ్ అయిపోతుంది, డిజపియర్ అయిపోతుంది. అంటే మీ కోర్సు మీరు చేజేతుల వేరే వాళ్ళకు సాయం చేద్దామని అనుకుంటే మాత్రము మీ కోర్సు మీకు అందుబాటులో ఉండదు. ఒకే డివైస్లో అది ఒకే మొబైల్ నెంబర్తో మీ కోర్సు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇతరులకు షేర్ చేయాలి అనేటటువంటి ఆలోచనను మానుకొని మన ఫోన్లో మనం చూద్దాం, మనం నేర్చుకుందాం. ఎందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మనకు పోటీనే. ఆ పోటీలో మనం ముందుండాలంటే మనం నేర్చుకోవాలనేటటువంటి పట్టుదలతోటి మీరేం చేయాలి, మీరు ఈ కోర్సును ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేసినట్టయితే మీ కోర్సు ఇన్వాలిడ్ అయిపోతుంది. మేమేం చేయలేము ఆ తర్వాత. ఎందుకంటే కోర్సు మెయింటెనెన్స్ అంతా కూడా పూర్తిగా యాప్ డెవలపర్ చేతిలో ఉంటుంది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ముందుకెళ్ళటం తప్ప. మరి ఒకవేళ టెస్టులు ప్రాక్టీస్ చేయాలంటే దానికోసం త్వరలో టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో మేము అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. కాబట్టి ఈ వీడియోస్ చూసినటువంటి అభ్యర్థులు ఏం చేయొచ్చు, ఆ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు టెస్ట్ ప్రాక్టీస్ కూడా దాంట్లోకి వెళ్తుంది.
ముందుగా అయితే మేము ఏపీపీఎస్సి ప్రిలిమినరీ కోసం రీసెంట్గా వీడియోస్ ఫ్రీగా మేము అందుబాటులో ఉంచాం. కరెంట్ అఫైర్స్ అలాగే యాప్లో వచ్చేసి ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి 2 టెస్టులు పూర్తయినాయి. మరి ఇంకొక 4 టెస్టులు మనకి రాబోతున్నాయి వాళ్ళకి ఫ్రీగా. కానీ ఫర్దర్గా రాబోయే ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రం పేయబుల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మరొక వీడియోలో అందుబాటులోకి తీసుకురాబోతున్నాను. గుర్తుంచుకోండి, ఎకానమీ గ్రూప్ 2 అది ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఆన్లైన్లో నాగార్జున సార్ క్లాసెస్ అందుబాటులోకి రాబోతున్నాయి. 19 ఫిబ్రవరి 2024 నుండి లాంచింగ్ డే రోజు ఫీలో డిస్కౌంట్ కూడా ఉంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పిచ్చి ఆన్లైన్ కోర్సులన్నీ కూడా కొనేసి డబ్బులు సమయం వేస్ట్ చేసుకోకుండా మీ నాగార్జున సార్ ఎకానమీ క్లాసెస్తో ఆన్లైన్లోకి రాబోతున్నారు 19th ఫిబ్రవరి 2024. మరి ఈలోగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నాగార్జున స్టడీ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా మీ అందుబాటులోకి రాబోతున్నాయి. డోంట్ మిస్ 19th ఫిబ్రవరి 2024 Nagarjuna's Economy Group 2 online classes will launching on 19th February. Thank you.